స్పందించాలి స్పందించాలి నా పేరు వాసంతి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ లింగంపేటలో వర్క్ చేస్తున్నాము. ఎస్ఎస్ఏ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెలో ఈరోజు 7వ రోజు భాగంగా మేము ఇక్కడ సమ్మెను చేపడుతున్నాము. మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజ్ చేయడం మాత్రమే. మేము ఏమీ కోరుకోవడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చింది మాట తప్పింది. మీరు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మాకు 100 రోజుల్లో మీరు రాగానే 100 రోజుల్లోనే చేస్తామన్నారు. కానీ 1 ఇయర్ అయింది, ఇంకా మా కోరిక నెరవేరడం లేదు. మా ఫ్యామిలీస్ అన్నీ పిల్ల పాపలతో మా ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సార్. మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ కావడమే. మేము ఎగ్జామ్స్ రాసి మెరిట్తో మేము ఈ సమగ్ర శిక్షలోకి వచ్చాము. కాబట్టి మా అందరినీ రెగ్యులర్ చేయాలని మేము కోరుచున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయే లోపే మాకు మంచి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మా అందరి తరఫున ధన్యవాదాలు. మేము ఇక్కడ సమగ్ర శిక్ష వింగ్ కింద వచ్చి అన్ని వింగ్స్ వాళ్ళము ఇక్కడ ధర్నా చేయడం స్టార్ట్ చేసామండి. ఇవాళకి ఇది 7వ రోజు. మా డిమాండ్స్ ఏం లేదండి. మేము ఇక్కడ చాలామంది లేడీ ఎంప్లాయీస్ ఉన్నాము. చాలా జీతాలతో చాలా సంవత్సరాల నుంచి సర్వశిక్ష అభియాన్లో వచ్చే కేజీబీవీ కింద సిఆర్పీస్ ఐఆర్పీస్ చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళం ఇక్కడ ధర్నా చేస్తున్నాము. మాకు హామీ ఇచ్చారు రేవంత్ అన్న గారు, మాకు రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ మాట మీరు నిలబెట్టుకోండి. ఇంతమంది ఆడబిడ్డల జీవితాలకు మీరు ఒక పెద్ద అండగా ఉండండి. చాలా కష్టాలతో ఉన్నాం సార్ మేము. మా ఈ జీతాలు మాకేం సరిపోవట్లేదు. చాలా ఆవేదనలో చాలా బాధతో ఇప్పుడు ఈ ధర్నా కూర్చున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్స్ నెరవేర్చే వరకు ఇక్కడ నుంచి మేము టెంట్ నుంచి వెళ్ళాము సార్. ఖచ్చితంగా మీరు మాకు హామీ ఇస్తారని కోరుకుంటున్నాను. రెగ్యులరైజ్ చేస్తారని అందరం ఆశిస్తున్నాను సార్. ఇంతమంది ఆడబిడ్డలకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా చేయండి సార్. ఇది మా సర్వశిక్ష అభియాన్ కింద వచ్చే అన్ని వింగ్స్ తరఫున మా యొక్క కోరిక సార్. ఎంతోమంది ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నాం సార్. మా కష్టాన్ని గుర్తించి మాకు రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నా పేరు సంపత్ అండి, కంప్యూటర్ ఆపరేటర్ ఎంఆర్సీ బిక్తులో పనిచేస్తున్నాను. మేము ఎస్ఎస్ఏలో గత 15 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. మేము చాలా జీతాలతో ఉంటూ కుటుంబాన్ని నిలదీస్తున్నాము. గత ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా పోయింది. మీరు ప్రభుత్వం రాకముందు రేవంత్ అన్న గారు మాకేమన్నారంటే, మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తాము, నేను ఛాయ్ తాగే లోపంతలో మీకు సమస్యను సాల్వ్ చేసి మీ బ్రతుకుల్లో వెలుగు నింపుతారని చెప్పి హామీ ఇచ్చారు. ఛాయ్ తాగలేదు సార్ గారు. ఇప్పటికీ కూడా 100 రోజుల్లో చేస్తాను, 100 రోజులు సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే మేము ఈ నిరోధక సమ్మె చేస్తున్నాము. ఇవాళకి 7వ రోజు. మాకేమన్నారంటే అసెంబ్లీకి స్టార్ట్ అవ్వక ముందే చేస్తామన్నారు. ఇప్పటికి కూడా ఏం చేయలేరు. ఈ అసెంబ్లీ అయ్యేలోపు మాకు న్యాయమైన డిమాండ్లలో విద్యాశాఖ విలీనం చేస్తూ పే స్కేల్ అమలు చేసి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని మేము
మేము అందరి ఎస్ఎస్సీ తరఫున ఈ 22,000 మంది నుంచి మేము కోరుతున్నామన్నా, ఒక్కసారి మమ్మల్ని దయతరిచి మమ్మల్ని రెగ్యులేట్ చేసి మా బతుకుల్లో వెలుగు నింపాలని రేవంత్ అన్న మీకు అందరి తరఫున పాదవందనం చేస్తున్నాం. రేవంత్ గారు మాకు ఖచ్చితంగా మీరు ఆదుకొని మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాను.